హలో గైజ్, వెల్కమ్ బ్యాక్. ఇంతకు ముందు మన ఛానల్లో వీడియోస్ ఓపెన్ చేయగానే ఎప్పుడు బైక్సే ఉండేది. నేను కూడా ఒక రీజన్ వెతుక్కునేవాడిని, ఎప్పుడెప్పుడు బైక్ తీయొచ్చు. ఈ సీజన్ లో అస్సలు కుదరట్లేదు, ఎందుకంటే రెయిన్స్ వల్ల. ఎప్పుడు నేను బైక్ తీసి రైడ్ చేద్దామన్నా సరే ఫుల్ వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఎనీవేస్, ఇదంతా పక్కన పెట్టేస్తే రోజు రోజుకి బైక్ పైన ట్రావెల్ చేసే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు. ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎప్పుడైనా రైడ్స్ చేస్తున్నప్పుడు మన దగ్గర కొన్ని గ్యాడ్జెట్స్ ఉండడం చాలా మంచిది. దానిలోనే ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అదేంటంటే బైక్ కెమెరా. కార్లో డాష్ క్యామ్ అని వినే ఉంటారు కదా, అలాంటిదే ఇది బైక్ క్యామ్ అనమాట. మీలో చాలా మందికి ఇలాంటి సీన్ అయ్యే ఉంటుంది. ఎప్పుడైనా ఒక మంచి లొకేషన్కి వెళ్ళినప్పుడు అబ్బా ఇక్కడ కెమెరా ఉంటే బాగుండేది అని. అలానే ఎప్పుడైనా చిన్న ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇది కానీ రికార్డ్ అయ్యి ఉంటే మనకి బాగుండేది కదా, చాలా యూస్ఫుల్ ఉండేది అని. సో మీకు అలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ఈరోజు ఒక ప్రోడక్ట్ చూపిస్తున్నాను. అదే ఈ క్యూబో వాళ్ళది బైక్ క్యామ్ ప్రో. మీకు హీరో కంపెనీ ఐడియా ఉండే ఉంటుంది కదా, వాళ్ళదే ఈ ప్రోడక్ట్. ఈ కెమెరా ఉండడం వల్ల మీ సేఫ్టీయే కాదు, మీ బైక్ రైడ్స్ అన్నీ రికార్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అన్బాక్స్ చేద్దాం. అసలు ఈ బాక్స్లో ఏమేమి వస్తుందో చూపిస్తాను. ఓపెన్ చేయగానే మనకి ఈ ఇన్ఫర్మేషన్ పేపర్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఈ క్యూబో బైక్ క్యామ్ ఒకటి. ఇది చూడండి ఎంత చిన్నగా ఉందో. ఒక మౌంట్ కూడా ఉంది. ఇది మనం బైక్కి స్టిక్ చేసుకుని దీనిపైన కెమెరా ఫిక్స్ చేసుకుంటాము. అండ్ ఒక యూఎస్బి కేబుల్, ఇది ఛార్జింగ్కి ఇంకా డేటా ట్రాన్స్ఫర్కి యూజ్ అవుతుంది. మెమరీ కార్డ్ ఓపెన్ క్లోజ్ చేసుకోవడానికి అనుకుంటా. గుడ్ థింగ్ ఏంటంటే చాలా కాంపాక్ట్ ఉంది, మనం ఎక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు. అలానే ఈ ప్రోడక్ట్ పట్టుకున్నప్పుడు ఫీల్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని బైక్ పైన మౌంట్ చేస్తాను. మౌంట్ చేసి బైక్ రైడ్ చేస్తూ దీని గురించి మాట్లాడుకుందాం. అన్నిటికంటే గుడ్ థింగ్ ఏంటంటే దీన్ని బైక్ ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ. దీనికి ఒక వైరింగ్ ఒక సెటప్ అవసరం లేదు. మౌంట్ ఎక్కడైనా స్టిక్ చేసుకుంటాము, ఈ క్లిప్ని ఫిక్స్ చేస్తాము, అంతే కెమెరా ఆన్ అయిపోతుంది. మౌంట్ చేసుకోవడం, మౌంట్ ప్లేసెస్ మార్చుకోవడం అంతా చాలా సింపుల్. రికార్డ్ చేసుకోవడానికి ఆన్ ఆఫ్ బటన్ అలాంటిదే ఉండదు. క్లిప్ చేయగానే ఆటోమేటిక్గా రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. దీన్ని బైక్కి ఫిక్స్ చేసి ఉంచాల్సిన అవసరం కూడా లేదు. బైక్ రైడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది తీసుకుని మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా నేను బైక్కి ఇది మౌంట్ చేస్తాను. బైక్ రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం పద. చాలా డేస్ అయిపోయింది మనం బైక్ తీసి బైక్ పైన ఒక వ్లాగ్ చేసి. మార్నింగ్ నుంచి డ్రిజిల్ అవుతూనే ఉంది. ఇప్పుడైతే దీన్ని ఇక్కడ మౌంట్ చేద్దాం అనుకుంటున్నా, ఎందుకంటే నాకు స్ట్రైట్ వ్యూ ఉంటుంది. దీన్ని ఇలా క్లిప్ చేస్తాం చాలు, ఆటోమేటిక్గా రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. మనం చెక్ కూడా చేసుకోవచ్చు మన వ్యూ ఎలా ఉందో. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో అది క్యూబో క్యామ్ నుంచే. దీని బ్యాటరీ లైఫ్ కూడా బాగుంటుంది. 2000 mAh బ్యాటరీ ఉంది. 360 minutes రికార్డ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 124° వైడ్ యాంగిల్ లెన్స్ ఉంది దీనికి. సో మొత్తం అంతా రికార్డ్ అవుతుంది. కెమెరా క్లారిటీ గురించి మాట్లాడితే 3 MP కెమెరా ఉంది దీనికి. 1296 పిక్సెల్స్లో రికార్డ్ అవుతుంది. కెమెరాకి క్లారిటీ ఉంటుంది కాబట్టి మన ముందు వెహికల్స్కి నెంబర్ ప్లేట్స్ కూడా క్లియర్గా విజిబుల్ ఉంటాయి. మన కెమెరా ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి ఇట్లాంటి పంచాయతీలే ఉండవు. దాని క్లిప్కి మనం ఫిక్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కెమెరా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా 1 గోలోనే ఫుల్గా కంటిన్యూస్గా మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసే వరకు మీకు మొత్తం రికార్డ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు డ్రిజిల్ అవుతుంది. కెమెరా విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది వాటర్ రెసిస్టెంట్. దానికి IP66 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ కూడా ఉంది. అంతేకాదు దీని ఫీచర్స్లో స్మార్ట్ AI కూడా ఉంది. ఏదైనా షేక్స్ ఉన్నా, ఏదైనా కొలిజన్స్ ఉన్నా సరే దాన్ని సెపరేట్ ఫోల్డర్లో రికార్డ్ చేస్తుంది. సో ఏదైనా ఇన్సిడెంట్ అయినప్పుడు మనం సెపరేట్గా వెతుక్కోవాల్సిన అవసరం లేదు, అది వేరే ప్లేస్లో రికార్డ్ అయ్యి రెడీగా ఉంటుంది. అలానే కొంచెం ఈజీ ఉండడానికి మన క్యూబో యాప్ అని ఒకటి ఉంది. ఆ క్యూబో యాప్లో మనం వీడియోస్ చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. దీనిలో మనం 1 TB మెమరీ కార్డ్ వరకు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనం సిటీలో ఎవ్రీడే రైడ్స్ కానీ లేదంటే ట్రావెల్ చేసినప్పుడు కానీ మంచి మెమరీస్ అన్నీ మనం పెట్టుకోవచ్చు. అండ్ అన్నిటికంటే ఇది యూజ్ అయ్యేది ఎక్కడ అంటే ఎప్పుడైనా ఏదైనా యాక్సిడెంట్స్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ అవనివ్వండి, ముందు బైకర్స్ మీద పడిపోతారు అందరూ, మన తప్పు లేకపోయినా సరే. అలాంటి టైంలో మనకి ఒక ఫుటేజ్ స్ట్రాంగ్ ప్రూఫ్లా ఉంటుంది. సో ఆ ఎమర్జెన్సీ వీడియోస్ కానీ అవన్నీ క్యాప్చర్ చేసుకుని సేఫ్ ఉండొచ్చు. దీన్ని ఫిక్స్ చేసుకోవడం కూడా మనకు చాలా ఈజీ. దీనికి వైరింగ్ అలాంటి బాధలు ఏం లేవు.
క్విక్ రిలీజ్ ఆ క్లిప్ ఉంది కదా, కెమెరా పెట్టుకోవడానికి తీసడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాదు దీనిలో నైట్ విజన్ కూడా చాలా బాగుంటుందని విన్నాను. లో లైట్ కండిషన్స్లో కూడా దీని వీడియో క్వాలిటీ చాలా బాగుంటుందంట. మనకి ఏదో అయిపోతుంది దానికి ప్రూఫ్గా ఉంటుందని సేఫ్టీ కోసమే కాదు, ఎపిక్ మూమెంట్స్ అన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు, మెమరీస్ ఉంటాయి, ఆల్ టైమ్ రికార్డ్ అవుతుంది కాబట్టి ఎక్కడో అక్కడ ఇదైతే యూజ్ అవుతుంది. నేనైతే ప్రతి బైకర్కి సజెస్ట్ చేస్తాను. నేను ఎప్పుడు 10R రైడ్ చేస్తానో, ఎప్పుడు GS రైడ్ చేస్తానో, ఎప్పుడైతే రైడ్ చేస్తానో నాకే తెలీదు. నేను 2-3 కెమెరాస్ కొనుక్కోకర్లేదు, దీన్ని తీసి దానికి పెట్టుకుని రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రైనీ సీజన్లో నాకు కొంచెం ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ చేయాలని అనిపిస్తుంది. స్లష్ ఉంటుంది, కొంచెం టఫ్ ఉంటుంది అండ్ అంత తొందరగా టైర్డ్ అవ్వం. సమ్మర్లో అనుకోండి ఆఫ్ రోడ్ చేయాలంటే మనకు అసలు ఎనర్జీ ఉండదు. ఇలాంటి టైంలో ఆఫ్ రోడ్ బాగుంటుంది, సో ఆఫ్ రోడ్ ప్లాన్ చేస్తా. రోడ్డు మీద వెళ్తేనే రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకి, ఇంత స్పీడ్లో వెళ్ళాలి అంత స్పీడ్లో వెళ్ళాలని. ఆఫ్ రోడ్ అనుకోండి నో రెస్ట్రిక్షన్స్, ఇష్టం వచ్చినట్టు నడపచ్చు. రైడ్ అయిపోయింది, ఓపెన్ చేసుకున్నా. మన ఫుటేజ్ మొత్తం మనం దీనిలోనే ఇక్కడే చూసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ గురించి నా ఫైనల్ రివ్యూ ఏంటంటే, యూజ్ చేసుకోవడం చాలా సింపుల్, ఈజీగా ఉంది. ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు అండ్ అలానే యాప్ నుంచి మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలానే దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ క్యూబో బైక్ క్యాంప్లోని మీరు అమెజాన్ నుంచి కొనుక్కోవచ్చు. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అలానే అమెజాన్ ప్రైమ్ లో సేల్ లో తీసుకుంటే మీకు మంచి డిస్కౌంట్ కూడా వస్తుంది. నేనైతే నెక్స్ట్ ఏ రైడ్స్ చేస్తున్నా సరే దీన్ని పెట్టుకుని వెళ్ళిపోతాను, ఎందుకంటే మనకి క్లోజ్ కాల్స్ అవి ఇవి కొంచెం ఎక్కువ కదా, అవన్నీ మంచిగా రికార్డ్ చేసుకోవచ్చు. అలానే ఎప్పుడైనా బ్లాగ్ చేస్తున్నప్పుడు మన కెమెరా ఎప్పుడు ఆన్ ఉండదు, సో చాలా మిస్ అయిపోతూ ఉంటాము. ఇప్పటి నుంచి నాకు ఆ ప్రాబ్లం లేదు. నేను రైడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసే వరకు ఫుల్ రికార్డ్ అవుతుంది. అలానే సేఫ్టీ కూడా ఉంటుంది. రేంజ్ తగ్గిన తర్వాత 100% మనం బైక్ రైడ్స్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అలానే లాంగ్ రైడ్స్ అయితే నేను చేయకపోవచ్చు, చాలా ఫ్రీక్వెంట్గా నేను బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అని జనరల్ రైడ్స్ ఏవైతే చేస్తానో అవైతే 100% చేస్తాను. సో యా, ఇక్కడితో అయితే ఇంక బ్లాగ్ని ఆపేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.